హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. ఇంకొక లాంగ్ వీడియోతోనైతే మీ ముందరికైతే వచ్చిన. ఈ లాంగ్ వీడియో చూసైతే 2 నెలలు అయితాందేమో. నాకు ఈ వీడియో నా ఫోన్‌లో ఉన్నదని కూడా తెలవదు. ఏంది ఫోన్ ఇంత ఫుల్ ఉన్నదని, కొన్ని వీడియోస్ డిలీట్ చేయాలి, ఇంతగానం ఫుల్ ఉంటే ఎట్లా అని మొత్తం ఫోన్ చెక్ చేసినప్పుడు ఈ వీడియోనైతే నాకు కనపడ్డది. అయ్యో! నేను ఈ వీడియో అప్‌లోడే చేయలేదా అనుకోని ఈ వీడియోనైతే ఇప్పుడైతే అప్‌లోడ్ చేసిన. ఏం లేదు, ఇది నేను కొంచెం బయటికెళ్ళుండే. ఇది ఎక్కడ అంటే మన బార్బిల్ అని ఒక ఊరుంటది. అంతా మొత్తం మైనింగ్ ఏరియాసే ఇటు. కానీ నేను ఎక్కడైతే ఉంటానో ఆడ నుంచి మాత్రం ఇది 500 చిల్లర కిలోమీటర్లు. అక్కడికెళ్ళేటప్పుడైతే నేను వీడియో అయితే తీసుకున్నా. ఎంత మంచిగుంటదంటే అక్కడ మనం సినిమాలల్లా చూస్తే ఎట్లుంటది, మొత్తం గ్రీనరీ అవన్నీ అంత మంచిగుంటది. ఇంకొక స్పెషల్ ఏంటిదంటే ఈ ఊర్ల ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచైతే ఈ బార్డర్ స్టార్ట్ అయితదో, ఈ బార్డర్ ఒడిస్సా బార్డరు. ఏడ నుంచైతే స్టార్ట్ అయితదో అక్కడి నుంచైతే మొత్తం గ్రీనరీయే. ఇది మన ఎక్కడ ఉంటదంటే అంటే మీకంత ఐడియా ఉండది. అయినా కూడా నేను చెప్తా. రాయ్‌పూర్ అటెళ్ళాలి ఇది. ఈ సైడ్ అయితే ఎళ్ళాలి. ఇది జార్ఖండ్‌కి ఒక 10 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ఊరు. ఊరు గూడా ఎంత మంచిగుంటదంటే అంత మంచిగుంటది. మొత్తం అయితే నేను నైటే తిరిగిన. కానీ నైట్ వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే వచ్చిందే ఇటు వేరే పనికి. అందుకే అవన్నీ వీడియోలయితే తీసుకునుడైతే నాకైతే కుదరలేదు. ఏడ చూసినా లారీలే. కొన్ని లక్షల, వందల లారీలే ఇటు. ఎక్కడ చూసినా మొత్తం మైనింగ్ పనులే గదా అందుకు. ఇటంక ఏం మైనింగ్ పనంటే మన రాళ్ళు, ఇది ఇనుము ఇది. ఆ! ఇక్కడి నుంచైతే నేను కొంచెం వెళ్ళేటప్పుడైతే ఇట్లా స్మార్ట్ బజార్‌లో అయితే వీడియో అయితే తీసుకున్నా. అందులో అన్ని సినిమా థియేటర్లున్నాయి, రెస్టారెంట్లున్నాయి, అన్నున్నాయి. ఊరైతే మస్తు పెద్దగున్నది. చిన్నగానైతే లేదు. కానీ నేనైతే వీడియో అయితే ఏమి ఎక్కువ తీయలేదు. ఎందుకంటే అన్ని మైనింగ్ ఏరియాస్. మనని మైనింగ్ లోపటికి గూడా ఎళ్ళనియ్యరు. మా ఆయనకు కొంచెం వర్క్ ఉంటే ఆయననైతే లోపటికెళ్ళిండు. నేనైతే కొంచెం బయటనే ఉండే కార్‌లోనైతే కూర్చొని. ఇదేంటిదంటే ఇంత అవసరమా ఇట్లా రోడ్ వీడియో తీసుడు? అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బోర్ అయితారు. ఇవన్నీ పెడితే చూస్తారా అని అనుకుంటారు గానీ, ఇటు అందరికి గూడా తెలవాలి గదా! సబ్స్క్రైబర్స్‌కి ఎవరన్నా ఈ వర్క్ చేసేటోళ్ళకి గూడా తెలవాలి. ఇటు మైనింగ్‌లున్నాయి. ఇక్కడ మస్తు లారీలు నడతాయి. ఎవరికైనా లారీలుంటే ఇక్కడ పెట్టి నడిపిస్తే గూడా మస్తు లాభమే. నుక్సాన్ అయితే లేదు. మంచిగా ఇటైతే ఎటు చూసినా మీకు చుట్టుపక్కల మొత్తం లారీలే కనబడతాయి. ఇటొక కార్ కనబడది. ఏది కూడా కనబడది. ఉన్న ఇక్కడ కార్‌లన్నీ ఇక్కడ అన్ని బొల్లారోసే అన్నీ. మనం మంచి మంచి కార్‌లేసుకొని మాత్రం ఇటు సైడ్ అయితే తిరగలేము. ఇప్పుడు మేము పోయింది కూడా బొలెరో ఏసుకొనే ఎళ్ళినాం. ఇవి ఒక పెద్ద పెద్ద గుట్టలల్లకెళ్ళి మరి రోడ్ మాత్రం ఇంజినీర్ ఎట్లా దిమాగ్ పెట్టి చేసిండో గానీ ఇటు ఎళ్ళేటప్పుడైతే అమ్మో! ఏముర్రా నాయనా! ఇటు ఎట్లా ఉంటాళ్ళు జనాలు. ఆ ఫీల్ అయితే వచ్చింది. నిజంగా కూడా చెప్తున్నా. నేను ఇటు ఎళ్ళినా అని అట్లా అని అంటలేను. కానీ ఇటు మాత్రం మనలాంటి వాళ్ళు ఎళ్తే మాత్రం అస్సలు ఉండలేరు తెలుసా? ఎందుకంటే అక్కడ ఉండేటోళ్ళు జనాలు నిజంగా గూడా దేవుళ్ళనుకోవాలి. ఎందుకంటే మనం ఆ ఏరియాలో అస్సలు ఉండనే లేము. అంత అక్కడ అమ్మో! నేనైతే అక్కడ ఒక్కరోజు గూడా గంట సేపు గూడా ఉండలేకపోయినా. కానీ ఏం చేత్తాం, మనం వర్క్ పని మీద పోయినాం కాబట్టి అక్కడ ఒక 2 రోజులైతే ఉండబడ్డది. కానీ గ్రీనరీ అయితే ఎట్లా సూపర్ ఉంటదంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం సైడ్‌లకి మొత్తం మామిడికాయల చెట్లే. ఈ ఊర్లల్లకెళ్ళి పోంగా గూడా ఎంత ఇదంటే మనం సినిమాలలో చూస్తే ఎట్లుంటది, ఊరికొకటే బస్ వత్తది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటని. సేమ్ అట్లనే. పొద్దున ఒక బస్ వత్తదట, సాయంత్రం ఒక బస్ వత్తది. కానీ ఇక్కడ ఈ ఊరోళ్ళకి కొంచెం ఏందంటే దిమాగ్ కొంచెం మంచిగనే ఉన్నదనుకో. ఏందంటే ఈళ్ళందరి దగ్గర బండ్లున్నాయి. ఆ బస్సు కోసం వెయిట్ చేసే అవసరం అయితే లేదు. బాగా లాంగ్ డ్రైవ్ పోవాలంటే, బాగా జర్నీ చేయాలంటే బస్సుకి పోతారనుకుంటా. కానీ చుట్టుపక్కల ఊర్లు మాత్రం తిరగాలంటే ఈళ్ళ దగ్గర అయితే బైకులయితే ఉన్నాయి. నేను అక్కడ కొందరు మందినైతే అడిగినా, ఇక్కడ మీరు ఎట్లుంటారు ఎట్లా అంటే, ఇక్కడ మాకు అలవాటయితే అయిపోయింది అని అయితే అన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎటు చూసినా మనకి గ్రీనరీ, 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 గ్రీనరీ. ఆ గుట్టలల్లకెళ్ళి గ్రేటు. ఆ రోడ్లేసుడేంది, ఆ ఇంజినీర్ దండం పెట్టాలి ఆ ఇంజినీర్‌కు.
నాకు పిచ్చి లేచింది అటు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏందిరా నాయన ఇదంతా అని. అయితే వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక కాడనైతే మేము కారు ఆపినాం. ఆపి అటు ఇటు అయితే నేను చూసిన అక్కడ ఆగి జంగల్‌లో ఏం సౌండా ఏమన్నా వత్తంటే సౌండ్ అయితే నిజంగానే వచ్చింది. కూ కూ అని కోకిల ఉన్నట్టు. అగో చూడండి నేనైతే. కానీ ఏడు నుంచి వత్తందో కూడా మనకు ఆ సౌండ్ తెలవదు తెలుసా. మొత్తం రీసౌండ్ వత్తది ఆ జంగల్‌ల. ఎట్నుంచి వస్తాంది సౌండ్ అని కూడా తెలవది. అంత పెద్ద జంగల్ అది. అమ్మో! అక్కడ ఒక 10 మినిట్స్ ఆగినా అనుకుంటా అంతే. బాగా డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ గదా! అందుకే కొంచెం సేపయితే 5, 10 నిమిషాలయితే ఆగుదామని కార్‌లోకెళ్ళైతే దిగి అక్కడ కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నా. కానీ ఇంత జంగల్‌లో మాత్రం ఎప్పుడన్నా బండి ఖరాబయినా ఎటన్నా పోయేటప్పుడు ఎట్లంటే అమ్మో! జంగల్‌లోనైతే ఘోరం. ఇక్కడ జనాలు ఎట్లుంటానంటే నేను చెప్తాను దండం పెట్టాలి వీళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళు ఎంత మంచిగా అంటే ఇవన్నీ గ్రీన్ చుట్టుపక్కల కనబడతాన్నాయి కదా! చుట్టి అన్నీ మామిడికాయ చెట్లే. మొత్తం ఏడ పడితే ఆడ మామిడికాయ చెట్లే. మళ్ళా మొత్తం గ్రీనరీ. నాకైతే ఈ విషయంలో మాత్రం నాకైతే మస్తు నచ్చింది. కానీ ఇక్కడ మనం ఉండాలంటే మాత్రం అమ్మో! ఇక్కడైతే అస్సలు ఉండలేము. వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో మొత్తంలో కనబడతది. మొత్తం ఎటు చూసినా మీకు గ్రీనరీ కనబడతది. ఇలాంటి జాగాలలో వచ్చి సినిమాలు కూడా తీయొచ్చు. ఏమన్నా షార్ట్ ఫిల్మ్‌లున్నా అట్లా తీసుకోవచ్చులే. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఒకటి రోజులో సినిమాలలో అంటే ఇగ వాళ్ళు క్యారీ వ్యాన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది చేసుండు దాంట్లో సినిమాలు గిట్ల తీస్తే మాత్రం మస్తుంటది. గుట్టలు అవి ఇవి నాకైతే నచ్చిందనుకోండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా. ఓకేనా? ఇంకేమున్నది నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగుండాలని నేను కోరుకుంటాను. ఇంకేం రాధే రాధే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అనంగానే అది చూడండి. ఇటంక అన్ని గుళ్ళు ఇట్లనే మన శ్రీకృష్ణుడి గుళ్ళే ఇటంక అన్ని. రాముని గుళ్ళు, శ్రీకృష్ణుడి గుళ్ళు, ఆంజనేయుని గుళ్ళు ఇవ్వే. నాకైతే మస్తు నచ్చింది. పూరి జగన్నాథ్ ఎట్లయితే గుడులో సేమ్ అలాంటి గుళ్ళే సేమ్ అలానే రెడీగా తయారయ్యి ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఇటంక మస్తు మంది కృష్ణుని భక్తులే. నేను కూడా కృష్ణుని భక్తురాలినే. ఇంకేంది ఇంకా పోయేటప్పుడు కూడా మర్చిపోయిన కోతులకు అరటి పళ్ళు కూడా వేసిన. ఇటు నుంచి రిటర్న్ పోయేటప్పుడైతే ఆ రోజు నాకు కోతులు కనబడ్డాయి. అమ్మో! అరటి పళ్ళు అయితే తీసుకొని పోయేయాలని అరటి పళ్ళు అయితే వేసినాక మా బాబు కూడా ఎట్లా తింటావే నాన్న అవి అంటే మామ అది తింటానే అని చెప్పిండు. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.